శ్రీ సూక్తి ఛానల్ వీక్షిస్తున్న వారందరికీ నమస్కారం అండి. ప్రతిదానికి ఒక కిటుకుంటుంది. అలాగే అంతటా ఉన్న పరమాత్మని చూడటానికి కూడా ఒక కిటుకుంది. ఆ కిటుకును తెలుసుకుంటే మీకు ప్రతి క్షణం దైవ దర్శనం అవుతూనే ఉంటుంది. మీరు ఏది చూస్తున్నా, ఏది వింటున్నా, ఎక్కడ నడుస్తున్నా, ఏమి మాట్లాడుతున్నా, కళ్ళు మూస్తున్నా, తెరుస్తున్నా, ఆఖరికి శ్వాసను పీలుస్తూ ఉన్న సమయంలో కూడా మీకు పరమాత్మ దర్శనం అవుతూనే ఉంటుంది. ఆ కిటుకు చిన్నదే, కానీ దాన్ని ఆచరణలో పెట్టాలంటే చాలా కష్టం. అదేమిటంటే మన ఆలోచన ధోరణిలో ఒక మార్పు రావాలి. ఏ మార్పు అంటే నా కోసం అనే భావన పోయి పరమాత్మ కోసం అనే భావన రావడం. ఈ పనిని నేను నా కోసం చేస్తున్నాను అనే స్వార్థ భావన పోయి పరమాత్మ కోసం చేస్తున్నాను అనే భక్తి భావన రావడం. ఇదే కిటుకు. మనలో పరమాత్మ భావన ఉంటేనే మంచి పనులు చేయగలుగుతాము. స్వార్థ భావన వలన మనిషికి ఆశ ఎక్కువైపోతుంది. ఆశ ఎక్కువగా ఉండడం వలన మనిషి చెడు పనులు చేస్తాడు. పరమాత్మ భావన మనిషిని పరమాత్మకి దగ్గర చేస్తే, స్వార్థ భావన మనిషిని పరమాత్మునికి దూరం చేస్తుంది. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు.